యూ ఆల్. ఎంఎస్ ఎక్సెల్‌లో మనం యాడింగ్ అనేది ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఏ రకంగా చేయాలని మనం ఇక్కడ చూడొచ్చనమాట. సో ఇక్కడ నేను కొన్ని రకాల మెథడ్స్ అని ఇక్కడ మీకు చూపించదలుచుకున్నాను. సో మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 అని. సో ముందుగా నేను ఇక్కడ ఏం చేశానంటే కొన్ని ఐటమ్ నేమ్స్ అనేది ఇచ్చానండి. దాని తర్వాత ప్రైస్ అనేది ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ కోసం నేను మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 అనేది ఉపయోగించాను. ఈ మూడిట్లో మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో, ఏదైతే బాగా సులభంగా ఉంటుందో అనేది మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. సో నేను మొదట మెథడ్ 1 నేను ఇక్కడ చూపించేస్తున్నాను అండి. సో ఇక్కడ కింద ఎఫ్ అడ్రస్ అంటే ఇక్కడ మనకు రోస్ అండ్ కాలమ్స్ అనేది ఉంటుందండి. సో ఎఫ్ అండ్ ఇక్కడ నంబర్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ 1 2 3 ఉన్నవన్నీ కూడా మనం రోస్ అంటాం. అండ్ ఏబిసిడీస్ ఉన్నవన్నీ కూడా కాలమ్స్ అన్ని అనడం జరుగుతుంది అనమాట. అంటే అడ్డు గీతలు, నిలువు గీతలు అని అనడం జరుగుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను మెథడ్ 1 దగ్గర వచ్చేసి సో ఇక్కడ కింద మనం ఎంఎస్ ఎక్సెల్లో ప్రతి ఒక్క ఫంక్షన్ మనం ఉపయోగించుకోవాలంటే ఈక్వల్స్ టు అనేది ఖచ్చితంగా ఉపయోగించాలండి. ఈక్వల్స్ టు అని టైప్ చేసిన దాని తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ మెథడ్ 1లో ఉన్న ఇక్కడ టర్మరిక్ పౌడర్ కాడ నుంచి షవర్ జెల్ వరకు ఇక్కడ అన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దానికోసం సమ్ అనే ఒక వర్డ్ అనేది టైప్ చేస్తున్నానండి. సమ్ అని టైప్ చేసిన దాని తర్వాత మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం యాడ్ చేయాలనుకుంటున్నామో అక్కడి వరకు కూడా మనం స్టార్టింగ్ చేసేటప్పుడు మనం ఓపెన్ బ్రాకెట్ అని స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. దీన్ని మీరు కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని 9 అని క్లిక్ చేస్తే మనకు ఓపెన్ బ్రాకెట్ అనేది కావడం జరుగుతుంది అనమాట. అండ్ దాని తర్వాత ఇప్పుడు నాకు టర్మరిక్ పౌడర్ వాటి యొక్క అడ్రస్ మెథడ్ 1లో వచ్చేసి F4 అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. అండ్ మీరు ఎప్పుడైతే ఆ యొక్క సెల్ యొక్క అడ్రస్ అనేది మీరు మెన్షన్ చేస్తారో అప్పుడు మనకి ఇక్కడ చూపించేస్తుంది అనమాట మనం ఎక్కడ సెలెక్షన్ చేసాము అనేది. సో మనం సరైన సెలెక్షన్ చేసినప్పుడు మనకి ఎటువంటి దిగులు అయితే లేదండి. ఒకవేళ నేను రాంగ్గా సెలెక్షన్ చేసే ఉన్నాను అనుకోండి. సో ఇప్పుడు F8 అని చేశాను. F8 అని చేయడం వల్ల నాకు F8 కాడ నుంచి నాకు ఇక్కడ అడిషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మీరు ఎక్కడి నుంచి యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాటి యొక్క అడ్రస్ని ఖచ్చితంగా మెన్షన్ చేయడం అలవాటు చేసుకోమన్నమాట. సో ఇప్పుడు నేను ముందే చెప్పాను టర్మరిక్ పౌడర్ నుంచి షవర్ జెల్ దాకా నాకు అడిషన్ కావాలి కాబట్టి సో దాని యొక్క అడ్రస్ వచ్చేసి F4 నుండి ఇక్కడ మనకు షవర్ జెల్ అడ్రస్ వచ్చేసి F11 అనమాట. సో ఈ F4 నుండి F11 వరకు కావాలి కాబట్టి మిడిల్లో నేను కోలన్ అనేది ఉపయోగించాలి. షిఫ్ట్ పట్టుకొని మీరు కోలన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇట్లా 2 డాట్స్ అనేది రావడం జరుగుతుందండి. అండ్ దాని తర్వాత F11 అని క్లిక్ చేస్తే సో కంటిన్యూస్గా మనకు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చేస్తుంది. అండ్ దీని తర్వాత బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాలండి. కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని O అని క్లిక్ చేస్తే క్లోజ్ బ్రాకెట్ మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎంటర్ అని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా టోటల్ వాల్యూ ఎంత వచ్చిందని ఇక్కడ మనం చూడొచ్చండి. సో టోటల్ ఇక్కడ మనకు వచ్చేసి 710 రూపీస్ అనేది మనకు టోటల్ బిల్ కావడం జరిగిందనమాట. నెక్స్ట్ మెథడ్ 2 దగ్గరికి వెళ్తామండి. సేమ్ అవే ఐటమ్స్, అవే ప్రైసింగ్స్, అవే వాల్యూస్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఫంక్షన్ కాకుండా సెల్ అడ్రస్ ఉపయోగిస్తూ దీన్ని చేయాలనుకున్నాను. సో దీని యొక్క సెల్ అడ్రస్ వచ్చేసి G4. సో G4 అని క్లిక్ చేసినట్టు నాకు అక్కడ చూపిస్తుంది. అండ్ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఈక్వల్స్ టు క్లిక్ చేస్తున్నానండి. ఎందుకు ఈక్వల్స్ టు క్లిక్ చేస్తున్నానంటే నాకు ఈక్వల్స్ టు పైన ఉన్న ప్లస్ సింబల్ కావాలి కాబట్టి షిఫ్ట్ పట్టుకొని ఈక్వల్స్ టు క్లిక్ చేస్తే మనకు ప్లస్ రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ షుగర్ యొక్క అడ్రస్ వచ్చేసి G5, నెక్స్ట్ ప్లస్ G6 ప్లస్ G7 ప్లస్ G8. సో ఇక్కడ నాకు ప్రతి దానికి నేను ప్లస్ 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 అనేది సెల్ అడ్రస్ నేను మెన్షన్ చేసుకుంటూ రావాలండి. సో ఇలాగా మెన్షన్ చేస్తుంటే నాకు ప్రతి ఒక్క సెల్ అనేది ఇక్కడ యాక్టివేట్ కావడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా వచ్చేసి నాకు ఇక్కడ నేను G11 వరకు నేను స్టార్ట్ చేశాను, ఎండింగ్ చేశానండి. సో అయిపోయిన దాని తర్వాత కీబోర్డ్లో మీరు ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కూడా సేమ్ వాల్యూ ఇక్కడ 710 ఏదైతే వచ్చిందో ఇక్కడ కూడా మనకు 710 అనేది మెథడ్ 2లో కూడా రావడం జరుగుతుంది అనమాట. అండ్ దాని తర్వాత నాకు ఇంకా ఎక్కువగా టైం వేస్ట్ కావాలి, నేను ఎక్కువసేపు చేయాలి అని అనుకునే వాళ్ళకు ఇక్కడ ఇంకొక మెథడ్ అనేది ఉందంటే కేవలం వాల్యూస్ మాత్రమే మనము యాడ్ చేసుకుంటూ వెళ్ళడం అనమాట. ఈక్వల్స్ టు ప్లస్ మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఉన్న యొక్క వాల్యూస్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఇలాగా వాల్యూస్ మాత్రమే యాడ్ చేసుకుంటూ మనము అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది చాలా టైం టేకింగ్ అనేది, టైం వేస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. సో నాకు టైం సేవ్ కావాలనుకున్న వాళ్ళు మీరు సమ్ అనే ఒక ఫంక్షన్ ఉపయోగిస్తూ అది ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇలా చేశానండి. సో వాల్యూస్ మాత్రం ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి సెల్ అడ్రస్లో మెన్షన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఈక్వల్స్ టు సమ్ అనే ఒక ఫంక్షన్ ఉపయోగిస్తూ ఈ యొక్క వాల్యూ అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ లాస్ట్ 160 ఉంది కాబట్టి ఎంటర్ క్లిక్ చేస్తానండి. సో టోటల్ వాల్యూ ఇక్కడ వచ్చేసి 710 అనేది రావడం జరిగింది. సో మెథడ్ 1 ఉపయోగించిన, మెథడ్ 2 ఉపయోగించిన, మెథడ్ 3 ఉపయోగించినా కూడా మనకు టోటల్ ఆన్సర్ వచ్చేసి 710 అనేది కామన్గా వచ్చిందండి. అయితే ఇక్కడ ఏంటి అంటే సో ఇక్కడ 710 మెథడ్ 1లో వచ్చేసి చాలా షార్ట్ ఫామ్లో ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ మనకు టైం చాలా సేవింగ్ అవుతుందండి.
ఇక్కడ వచ్చేసి మనకు టైం అనేది చాలా డిలే కొద్దిగా కావడం జరుగుతుంది. అండ్ మెథడ్ 3లో వచ్చేసి చాలా టైం వేస్ట్ అవుతుందండి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ మనం ఏదైనా ప్రైస్ మార్చేసామనుకోండి, అప్పుడు ఇక్కడ మళ్ళీ సపరేట్ తీసుకోవడానికి మనకు చాలా ప్రాబ్లమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ ఒక 120 ఇచ్చేస్తాను. 120 ఇచ్చేస్తానికి ఇక్కడ చూడండి, నేను వాల్యూ చేంజ్ చేసినా కూడా నాకు ఇక్కడ ఎటువంటి చేంజెస్ అయితే రాలేదు. సో ఈ మెథడ్ 3 అనేది టోటలీ రాంగ్ అవుతుంది. అండ్ మనకు ఏదైనా అప్డేషన్ చేసామంటే ఇక్కడ ఎటువంటి మార్పులు అనేది రాదు కింద టోటల్ దాంట్లో. ఇక్కడ నాకు 60 ఉందండి, ఈ 60ని ఇప్పుడు నేను 200 చేశాను. సో 200 చేస్తే అప్పుడు మనకు ఎంత రావాలంటే ఇక్కడ ఎటువంటి వాల్యూ అనేది చేంజ్ కాలేదు, 17 ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ వచ్చేసి రైస్ వచ్చేసి ఇక్కడ 200 ఉంది మెథడ్ 3లో, ఇక్కడ మెథడ్ 2లో వచ్చేసి 60 ఉంది. కానీ ఇక్కడ చూసే వాల్యూ మొత్తం 17 అనేది ఉంది. ఇక్కడ వాల్యూస్ చేంజ్ అయినాయి కానీ గ్రాండ్ టోటల్ అయితే ఎటువంటి చేంజెస్ అయితే లేదు. సో ఇలా ఉండడం వల్ల మనం మోసపోయే అవకాశాలు ఉంటుంది అండ్ తప్పుగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం సెల్ అడ్రస్లో మనం చేంజెస్ చేసాము అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 120 ఉంది కాబట్టి నేను ఇక్కడ 120 క్లిక్ చేశాను, ఎంటర్ చేశాను. సో ఇక్కడ 120 చేంజ్ చేయడం వల్ల ఇక్కడ నాకు గ్రాండ్ టోటల్ ఇక్కడ చేంజెస్ కనిపిస్తున్నాయి చూడండి. సో మనం సెల్ అడ్రస్లో మెన్షన్ చేయడం వల్ల మనకు ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ అనేది వస్తుందండి. మనం వాల్యూ చేంజ్ చేయడం వల్ల ఎటువంటి డిఫరెన్స్ అయితే కనిపించదండి. సో ఇక్కడ 200 ఉంది, ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 60 ఉంది, కానీ ఇక్కడ వాల్యూస్ అయితే వేరుగా వచ్చేస్తాయి. సో కాబట్టి ఇక్కడ నేను 200 పెట్టాను అనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్. సో ఎంటర్ అని క్లిక్ చేస్తాలకు నాకు ఇది 920 అనేది కరెక్ట్గా వచ్చిన వాల్యూ. కానీ ఇక్కడ చూస్తే వాల్యూ మనం 200 ఉంది, కానీ ఇక్కడ గ్రాండ్ టోటల్ ఎటువంటి చేంజెస్ అయితే లేదు. సో కాబట్టి మెథడ్ 3 అనేది మనం వాల్యూస్తో క్యాలిక్యులేషన్ చేయడం అనేది చాలా మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఏదైనా అప్డేషన్ చేయాలనుకున్నప్పుడు మాత్రం. నెక్స్ట్ ఇక్కడ మెథడ్ 1లో కూడా చూస్తున్నాను. సో ఇప్పుడు మెథడ్ 1లో కూడా నేను 120 అనేది యాడ్ చేశాను అండ్ ఇక్కడ ఎంటర్ క్లిక్ చేశాను. అండ్ దాని తర్వాత ఇక్కడ 200 యాడ్ చేశాను కాబట్టి రైస్కి ఇక్కడ కూడా నేను 200 యాడ్ చేశాను, ఎంటర్ క్లిక్ చేశాను. సో ఇక్కడ మెథడ్ 1 అండ్ మెథడ్ 2లో నాకు గ్రాండ్ టోటల్లో ఎటువంటి చేంజెస్ అయితే లేదండి, ఎక్సెప్ట్ గ్రాండ్ మెథడ్ 3లో గ్రాండ్ టోటల్ మాత్రం నాకు చేంజెస్ ఉంది ఈవెన్ వాల్యూస్ ఇచ్చినప్పటికీ కూడా. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అనుకుంటే సో బెటర్ మీరు మెథడ్ 1 ఆర్ మెథడ్ 2 ఈ రెండిట్లో మీరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు. టైం ఎక్కువగా సేవింగ్ కావాలి అనుకుంటే మెథడ్ 1 అనేది మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. సో అదే అండి మనకి ఎంఎస్ ఎక్సెల్లో సమ్ అడిషన్స్ అనేది చేసే విధానం అనమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.